హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 2024లో భాగంగా కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 2024 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి ఆహ్వానం అందుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఎవరు? ఆన్సర్ ఆకర్షణ సతీష్. ఈమె తాను సేకరించిన దాదాపు 10,000 పుస్తకాలతో తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో 15 గ్రంథాలయాలను నెలకొల్పింది. నెక్స్ట్ క్వశ్చన్. భరతనాట్యంలో పూర్తిగా చైనాలోనే శిక్షణ పొందిన ఓ 13 ఏండ్ల విద్యార్థిని ఇటీవల తన తొలి ప్రదర్శన ఇచ్చింది. చైనాలో శిక్షణ పొంది అక్కడే అరంగేట్రం చేసి రికార్డు సాధించిన ఆ విద్యార్థి పేరేంటి? ఆన్సర్ లీ ముజీ. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అగ్రనాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య ఆగస్టు 8న మరణించారు. ఆయన రాసిన పుస్తకాలేవి? ఆన్సర్ ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నాజీ జర్మనీ, కయోస్ అండర్ హెవెన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ జాబితాలో భారత్ నుంచి మంచి ర్యాంకు సాధించిన సంస్థగా రిలయన్స్ నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన కార్పొరేట్ సంస్థ ఏది? ఆన్సర్ వాల్మార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ 6 పతకాలు సాధించింది. అయితే వరుసగా 2 ఒలింపిక్స్లో ఒకటి స్వర్ణం మరొకటి రజత పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్గా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ నీరజ్ చోప్రా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆగస్ట్ 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ అశ్విని పొన్నప్ప. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద సఫాయి అప్నావో బిమారీ భగో కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల కోసం అవని పేరుతో కొత్త సేవింగ్స్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించిన ఈ బ్యాంక్? ఆన్సర్ బంధన్ బ్యాంక్ ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ వాటర్ వీక్ 2024 ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆగస్ట్ 25 నుంచి 29 వరకు. నెక్స్ట్. ఇండో పసిఫిక్లో AIM-17-4B అనే అత్యంత సుదూర శ్రేణి గాలి నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ఇటీవల ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆన్సర్ US. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల శాస్త్రవేత్తలు ఏ గ్రహంపై ద్రవనీటి రిజర్వాయర్ని కనుగొన్నారు? ఆన్సర్ మార్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అమెజాన్ అటవీ నిర్మూలన నిధుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి కార్బన్ రిమూవల్ బాండ్ని ఏ సంస్థ జారీ చేసింది? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన వాటర్ ఫౌట్ అనగా? ఆన్సర్ నీటిపై గాలి మరియు పొగమంచు తిరిగే కాలం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా నియమితులైన తెలంగాణ వ్యక్తి? ఆన్సర్ చల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా అధికార చిహ్నంగా ఓ పక్షి 240 ఏండ్లుగా వాడుకలో ఉంది. అయితే దానికి ఇటీవల జాతీయ పక్షి హోదా కల్పిస్తూ ఆ దేశ సెనెట్ నిర్ణయం తీసుకుంది. ఆ పక్షి ఏది? ఆన్సర్ అమెరికన్ బాల్డ్ ఈగల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధికంగా 26 సార్లు రీమేక్ అయిన చిత్రంగా ఓ ఇటాలియన్ మూవీ వార్తల్లో నిలిచింది. కేల్ మే పేరుతో హిందీలో విడుదలైన ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఏళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడుతూ ఆగస్టు 9న యూట్యూబ్ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మరణించారు. ఆమె ఎవరు? ఆన్సర్ సుసాన్ ఓజ్కీకి 56 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానంలో అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఓ బాలీవుడ్ చిత్రం ఆగస్టు 9న ప్రదర్శనకు నోచుకుంది. ఆ సినిమా ఏది? ఆన్సర్ లపతా లేడీస్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆగస్ట్ 2024లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ అశోక్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర అటవీ శాఖ ఇటీవల గుర్రపు డెక్కా పీతలను ట్యాగ్ చేయడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై గాంధేయన్ స్టేట్స్మ్యాన్ ఆఫ్ నితీష్ కుమార్ అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొత్తం టెలి డెన్సిటీ 2023 మార్చ్ చివరి నాటికి 84.51% నుండి మార్చ్ 2024 చివరి నాటికి 85.69% పెరిగిందని ఏ సంస్థ తన వార్షిక నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, 12 జల విద్యుత్ ప్రాజెక్టుల నుండి 251 మెగావాట్ల అదనపు విద్యుత్తును ఎగుమతి చేయడానికి 2024 ఆగస్టులో భారతదేశం నుండి ఏ దేశం ఆమోదం పొందింది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ మిషన్ ఎయిర్ మధ్య 2024 ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు మలేషియాలో క్వాంటాన్లో నిర్వహించిన ద్వైపాక్షిక వైమానిక విన్యాసం ఇది? ఆన్సర్ ఉదర శక్తి 2024. ఇవి ఫ్రెండ్స్ ఆగస్టు 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.